మీకు దండం పెట్టాలి. ఇక్కడ పేపర్ వాళ్ళు ఉన్నారు, అందరికీ దండాలు. ఒకటే ముచ్చట, రెండే ముచ్చట్లు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి రావడం, కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ, తెలంగాణ. మన నినాదం ఏంది? జై తెలంగాణ, జై తెలంగాణ అనండి. జై తెలంగాణ, జై సోనియా, జై కాంగ్రెస్. ఇగో ఈ మూడు ముచ్చట్లకే మనమంతా ఇక్కడికి వచ్చినాం. ఇవాళకి ఇంతమంది ఎప్పుడైనా నర్మేట్లో చూసామా మనం? ఇన్నేళ్ళ నుంచి ఓట్లేస్తాను, ఇన్నేళ్ళ నుంచి రాజకీయ పార్టీలు వస్తాను. మరి ఇవాళ ఎందుకు వచ్చినట్టు? 60 ఏళ్ళ నుంచి మన తెలంగాణ కావాలని మనం కోరుకున్నది ఇవాళ వచ్చింది, తెచ్చింది, తీసుకొచ్చింది సోనియమ్మ. ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణను 60 ఏళ్ళ పోరాటం తర్వాత మరి సోనియమ్మ మనకు తెచ్చింది. ఈ తెచ్చిన నేపథ్యంలో మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మరి ఈ ప్రభుత్వం తెలంగాణ ఆశయాలకు, అమరుల త్యాగాల పునాదుల మీద మంచి ప్రభుత్వం ఏర్పడి కొత్త తెలంగాణ, బంగారు తెలంగాణ నిర్మాణం చేసే పాట. ఇందులో మనది స్వచ్ఛమైన పరిపాలన, సుస్థిర పాలన, అదేవిధంగా సామాజిక భాగస్వామ్యం, ఆత్మగౌరవం, అదేవిధంగా బంగారు తెలంగాణ. ఈ 4-5 అంశాలతోటి మనం తెలంగాణ నిర్మించుకుందాం. ఇక్కడ సోదరిమణులు వచ్చారు. అవ్వా 2004లో మనకు పావుల వడ్డీకి రుణాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది, ఇచ్చింది. ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. తెలంగాణలో మొదటి ప్రభుత్వం తప్పనిసరిగా మరి 1,00,000 రూపాయలు ఒక్కొక్క గ్రూప్కు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తండా నుంచి చాలామంది వచ్చినారు. తండాలు గ్రామ పంచాయతీలు కావాలంటున్నాం. ఈ సోదరిమణులు ఉన్నారు, ఈ లంబాడి సోదరులు ఉన్నారు. గ్రామ పంచాయతీలుగా తండాలని కూడా తీర్చిదిద్దడం చేసే కార్యక్రమం చేస్తాను. ఈడ పిల్లగాళ్ళు వచ్చినారు చాలామంది. ఏం పిల్లగాళ్ళయ్యా మీరంతా పాపం నౌకరు లేకుంటే కొత్త సర్కారు నౌకర్లు కావాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే విధంగా చేసే కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఇది కాకుండా రైతులకు మరి ఉచిత విద్యుత్తు ప్రపంచంలో ఎక్కడ ఇవ్వలేనటువంటి పరిస్థితులు 10 ఏళ్ల నుంచి ఇస్తామని చెప్పి మరి ఇచ్చిన నేపథ్యంలో దాన్ని చూస్తే ఇప్పుడు రాత్రిపూట కరెంటు కంటే పగటిపూట కూడా కరెంటే ఇవ్వాలని, పగటిపూట 7 గంటల కరెంటు రైతులకు ఇచ్చే విధంగా చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది అన్నమాట చెప్తున్నాను. ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేస్తాను. ఉద్యోగులకు రెగ్యులరైజు ఇక్కడికి వచ్చినారు. అంగన్వాడీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా 1 సంవత్సర కాలం లోపల తప్పనిసరిగా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. ఇదేది చెప్పినా ఒకటే ముచ్చట, ఒకటే మాట, మాట తప్పని విషయం. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ మన దేవత, కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలికేందుకు మీరు ఇక్కడికి వచ్చినారు. నన్ను చూస్తే పర్వాలేదు కానీ రేపు కాక ఎల్లుండి రాహుల్ గాంధీ గారు మడికొండ లోపల మొట్టమొదటిసారిగా మన జిల్లాకు వచ్చి తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆ తల్లి తర్వాత కొడుకు మన దగ్గరకు వస్తున్నాడు. ఆ మీటింగ్కు పెద్ద ఎత్తున ఇక్కడ మండలంలో ఎట్లా వచ్చిందో జిల్లాలో కూడా ప్రతి మండలం నుంచి రకంగా వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికే విధంగా, సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పే విధంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు చేసుకుందామనే మాట తెలియజేస్తాను. అదేవిధంగా బంగారు తెలంగాణ ఇవాళ కేసీఆర్ మాటలు మాట్లాడుతున్నాడు. నా 4వ వస్తాడట, నేనట సన్నాసినట, ఆ ముదిరేసపోడు ముదిరేస మాటలు మాట్లాడుతాడు. ఇవి మనకు తెలుసు. ఉద్యమం అయినాడు, ఫామ్ హౌస్లో పన్నాడు. మరి సకల జనుల సమ్మె అయినాడు, ఫామ్ హౌస్లో పన్నాడు. పార్లమెంట్లో నోరిప్పలేదు. ఈయన ఉద్యమం చేసిండని చెప్తున్నాడు. నేను ఒకటే మాట మాట్లాడుతున్నా. ఆయన ఏమంటాడు, నేనేమైనా రాసిచ్చినా వీళ్ళనేం చేస్తా అని. రాసిచ్చినా రాసియకపోయినా మాట మాటగా ఉండాలి. మాట తప్పినోడు మంచోడు కాదు. అందుకే ఇవాళ మరి నష్టపోతాడనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఒక మాట, ఒకటే మాట, మనం అందరం రైతులు ఉన్నాం కదవ్వా. మీరంతా కూలీలు చేస్తున్నారు కదా. కూలీలు చేసేటప్పుడు ఒక్క టమాటా చెట్టుకు 300 కిలోలు టమాటాలు పడతాయా అవ్వా? మీరు చూసినా? ఒక్క చెట్టుకు నువ్వు చెప్పవా? నువ్వు చూసినావా తల్లి? ఒక్క చెట్టుకు 300 కిలోలు. మనకు ఎకరానికి 1 కోటి రూపాయలు సంపాదన వస్తుందట వ్యవసాయం చేస్తే. మీరు అందులో వ్యవసాయం చేస్తాడే కదా,
కూలీలకు పోయేటోళ్ళే కదా, ఎకరానికి ₹1,00,00,000 వచ్చేది మన బతుకులకు ఇట్లుంటాయి. ఈ మోసం మాటలు మాట్లాడటానే తెలంగాణ తెచ్చిన ఓట్ల కోసం వస్తాడు. ఇదంతా అయ్యేది కాదు, పోయేది కాదు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ మన మాటకు విలువనిచ్చి, ఆమె మాటకు విలువనిచ్చి తెలంగాణ ఇచ్చింది. ఈ నేపథ్యం లోపల 2 ఓట్లు చేతి గుర్తుకు, ఒకటేమో పార్లమెంట్ అభ్యర్థికి, మరోటేమో నేను నిలబడుతున్నా. మీరంతా చాలామంది అనుకోవచ్చు ఎక్కువసార్లు మన బడి కనబడతలేడని. ఇక్కడ బొమ్మకూరు చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బొమ్మకూరు చదువు చూసిరా? అగో చాలామంది చూసిర్రు. గండిరావరం వయసులో ఎవరైనా? చాలామంది ఉన్నారు. మరి ఇక్కడ వెళ్దాండ చెరువు చూసిన ఐడ వచ్చిన వాళ్ళు? కన్నెబైన కూడా చెరువు చూసిన ఎవరైనా? నీళ్ళు ఎక్కడ చల్లొచ్చినా? మీది నుంచి వచ్చినాయి. వర్షం పడ్డ అది. ఇవి పడకుంటే, గోదావరిలో నీళ్లు బాగుంటే 50 తాడి చెట్లంతా ఎత్తుకు తీసుకొచ్చి ప్రపంచం లోపల ఇంత పెద్ద ఎత్తున మీదికి నీళ్లు తీసుకురాలి. ఇలా బొమ్మకూరులో నీళ్లు కనబడతా ఉన్నాయి. గిది చేయాలి. పార్లమెంటుకు పోయి ఇంట్లో వండుకునేటోడు, ఉద్యమం పేరు చెప్పి ఫామ్ హౌస్లో వండుకునేటోడు, అబద్ధాలు చెప్పేటోడు పని కాదు. మేము చేసినాం, కాంగ్రెస్ వాళ్ళం ఉద్యమం చేస్తున్నాం మనం. అందుకే ఇవాళ కాంగ్రెస్కి పెద్దపీట వేయాలి. ఒక్కడే మాట, అందరూ 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 సరే చూడండి పేపర్ వాళ్ళు, వీడికి వచ్చిన వాళ్ళంతా సోనియమ్మకి ధన్యవాదాలు చెప్తాను, అంతేనా? వీడికి వచ్చిన వాళ్ళంతా రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు చెప్తున్నారు. ఈడ కూకున్న వాళ్ళంతా కాంగ్రెస్కు ఓటేస్తామని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. మేము గదే కోరుతున్నాం. మీకోసమే మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మన బతుకులు బాగుపడాలని, తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని ఈ రకంగా చేస్తున్నాం. ఇప్పటికే పొద్దుపోయింది. ఈ అమ్మగారికి మళ్ళా మరి పాదయాత్ర ఉన్నది. మరి హెలికాప్టర్లో పోవాలి. కొద్దిసేపు అయితే మరి పొద్దుగూకితే ఆ హెలికాప్టర్ లేదు, నన్ను తిడుతుంది. మరి అందుకోసం వారిని కూడా తొందరగా పంపిద్దాం, అంతేనా అమ్మ? మీ పేరు జయసుధ. జయం కావాలని వారికి, కాంగ్రెస్ పార్టీకి కావాలని మనమంతా ఒక్కసారి జై కాంగ్రెస్ అందాం. జై సోనియా, జై కాంగ్రెస్.